న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశంలో విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలంటున్న ఏపీ కోరుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలంటున్న ఏపీ కోరుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన భేటీ అంటూ కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. విభజన హామీలో కూడా ఇప్పటి వరకు ఈ భేటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మనం చూసుకుంటే సాయంత్రం 6 గంటలకు కూడా భేటీ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. విభజన సమస్యలపై చర్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో చంద్రబాబు అదేవిధంగా రేవంత్ ఇద్దరు కూడా ఈ భేటీలో పాల్గొనబోతా ఉన్నారు. దాంతో పాటుగా తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే బట్టితో అంటే డిప్యూటీ సీఎం కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక షెడ్యూల్ 9-10 లో ఉన్నటువంటి సమస్యలపై ప్రధానంగా సంస్థల విభజన పైన కూడా చర్చ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు విద్యుత్ బకాయిలపై కూడా చర్చ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ దాదాపుగా కూడా విద్యుత్ బకాయిల నేపథ్యంలో కూడా తెలంగాణ నుంచి 7,000 కోట్ల రూపాయలు దాదాపుగా కూడా రావాలంటూ కూడా ఏపీ డిమాండ్ చేస్తే, మరోవైపు లేదు ఆంధ్రప్రదేశ్ దాదాపు 24,000 రూపాయల బకాయిలు ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఇంకోవైపు కనబడతాం. అయితే దీంట్లో భాగంగానే మనం చూసుకుంటే కృష్ణా జలాలకు సంబంధించి దాదాపు కృష్ణా జలాల్లో 50% వాటా కావాలంటూ కూడా తెలంగాణ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాల కోసం పూర్తిగా కూడా 5 గ్రామాల కోసం తెలంగాణ పట్టుబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ కి సంబంధించినటువంటి సమస్యను అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడతాయి. అయితే దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో పోలవరం బ్యాక్ వాటర్ కి సంబంధించిన సమస్యతో పాటుగా ఉన్నటువంటి ప్రధాన అంశంగా మనం చూసుకుంటే హైదరాబాద్ ఉమ్మడి బోనాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చర్చ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉంటాయంటూ కూడా తెలంగాణ సర్కార్ మాట్లాడుతున్న మరోవైపు కనబడుతుంది. ఇక మరోవైపు మనం చూసుకుంటే ఆస్తులపై పూర్తిగా కూడా ఇప్పటికే గందరగోళం నెలకొంది. మరోవైపు ఉమ్మడి భవనాల స్వాధీనానికి సంబంధించి తెలంగాణ సర్కార్ రెడీ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉమ్మడి భవనాల హక్కులకు సంబంధించి ఏపీ కూడా డిమాండ్ చేస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే హైదరాబాద్ లో 3 భవనాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ సర్కార్ ఏపీ మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. విద్యుత్ బకాయిల ఉద్యోగాల భర్తీలపై కూడా ఏపీ సర్కార్ కొంత ఫోకస్ గానే వివరిస్తున్న సిచ్యువేషన్స్ ఇంకోవైపు కనబడతాయి. అయితే ఈ గందరగోళ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ 10 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ అయినా ఈ విభజన చట్టాల ప్రకారం జరగాల్సినటువంటి పంపకాల మాత్రం పూర్తి కాలేదనే చెప్పుకోవాలి. తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవ్వడానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను సంచరిస్తుందని చెప్పుకోవాలి. అయితే ముందుగా విభజనకు సంబంధించిన అంశాలపై చర్చ తీసుకొచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాయడం జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి చర్చించేందుకు మాట్లాడదామంటూ కూడా తిరిగి లేఖ చంద్రబాబుకు రాసిన లేఖను కూడా ఉన్న తిరుగు లేఖ రాసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ చర్చ జరిగేందుకు ఈ రోజు సాయంత్రం చర్చ అయితే కొనసాగబోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. షెడ్యూల్ సమస్యలకు సంబంధించినటువంటి ప్రక్రియ నేపథ్యంలో కూడా బాబు చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి సంబంధించి ఉత్కంఠ కొంత నెలకొందనే చెప్పుకోవాలి. ఒకేసారి విభజన అంశాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాభవన్ లో సాయంత్రం దాదాపుగా కూడా ఈ యొక్క అలాగే విద్యుత్ బదిలీలపై కూడా గతంలో చర్చ జరిగింది కాబట్టి ఇప్పటికైనా దానిపై క్లారిటీ వస్తుందా? ఖచ్చితంగా దీనిపై గతంలో కూడా చర్చ జరిగిందని చెప్పుకోవాలి. కంప్లీట్ గా కూడా ఈ యొక్క చర్చకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా
ఏదైతే గతంలో కూడా విభజన హామీల నేపథ్యంలో కూడా ఈ యొక్క ఏదైతే మనకు విద్యుత్ కి సంబంధించిన బకాయిలకు సంబంధించి అయితే ప్రధానంగా విద్యుత్ బకాయిల నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించి దాదాపు 7,000 కోట్లు తెలంగాణ ఇవ్వాలంటూ కూడా ఏపీ మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా లేదు ఏపీ నుంచి దాదాపు కూడా 24,000 కోట్లు రావాలంటూ కూడా ఈ చర్చ కొనసాగుతుంది. దీంట్లో గతంలో కూడా విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇదివరకు కూడా కొంత చర్చ కొనసాగిందని చెప్పుకోవాలి. అయితే ఈ చర్చ నేపథ్యంలో కూడా గతంలో కూడా విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మనకు అదే త్రోవ కనబడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నేపథ్యంలో మరి ఈ రోజు సాగేటువంటి చర్చకు సంబంధించి చర్చలో భాగంగా మరి విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశంపై ఒక క్లారిటీ రాబోతుందా, లేదు నిజంగానే 7,000 కోట్లు తెలంగాణ ఇవ్వాలా, లేకపోతే 24,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ దానికి అంగీకరించబోతుందా, దానిపై ఉన్నటువంటి కంప్లీట్ లెక్కలెంత అనే దానిపైన కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. కీర్తన, థ్యాంక్ యూ.